మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ అంటేనే పండుగలకి పెట్టింది పేరు. అందులోనూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఆడబిడ్డలందరూ గొప్పగా జరుపుకునే పండుగ బతుకమ్మ, దసరా. మరి సిద్దిపేట జిల్లాలో కోమటి చెరువు వేదికగా మహిళలు, చిన్నారులందరూ కూడా చాలా చక్కగా అద్భుతంగా బతుకమ్మ పండుగని నిర్వహించుకుంటున్నారు. ఈ రోజు 5 రోజుల బతుకమ్మ. మహిళలందరూ కూడా చాలా ఆనందోత్సాహాల్లో ఈ పండుగని జరుపుకుంటున్నారు. వారితో మనం మాట్లాడదాం, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది? బతుకమ్మ పండుగ అనేది ఇది మా ఆడవాళ్ళ పండుగ అని మీరే అన్నారు. సో అది సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అని అంటే ప్రతిరోజు ఒక కలర్ అని ఒక శారీ పెట్టుకొని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈరోజు 5 రోజులు బతుకమ్మ పండుగ కాబట్టి మేమందరం వైట్ కలర్ శారీస్ రావడం జరిగింది ఇక్కడికి. సో ఇది తెలంగాణ రాష్ట్ర పండుగ అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఆడవాళ్ళ పండుగని ఇది రాష్ట్ర పండుగ చేసినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకొకరితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. ఇది బతుకమ్మ పండగ అంటేనే అమ్మవారిని పూలలో పెట్టి పూజించుకునే విధానం మన తెలంగాణలోనే ఉంది. చాలా సంతోషంగా ఈ 9 రోజులు అమ్మవారిని ప్రతిరోజు ఆడుతూ పాడుతూ అందరం ఒకే చోట కలిసి ఆడుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇవాళ 5వ రోజు అట్ల బతుకమ్మ. అందుకే అందరము స్పెషల్ గా వైట్ సారీస్ కట్టుకొని సెలబ్రేషన్ చేసుకుందామని ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు మీ పిల్లలకి హాలిడేస్ కదా, అండ్ ఇప్పుడు బతుకమ్మ సెలబ్రేషన్స్ అండ్ నవరాత్రి అమ్మవారి సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి. హడావిడి ఉంటుంది కదా ఇళ్ళలో ఎక్కువ. పిల్లలతో ఎలా ఉంటుంది? అటు ఇటు అన్ని కవర్ చేసుకుంటూ చేసుకోవాల్సి వస్తుంది. మా పిల్లలు పెద్దవాళ్లే కాబట్టి నాకు ప్రాబ్లం ఏం లేదు. ఇంకొకరితో కూడా మాట్లాడడం. నమస్తే అండి. నమస్తే. ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే రోజు ప్రొద్దున్నే లేచి హడావిడిగా పనులన్నీ చేసుకొని మళ్ళీ సాయంత్రం కాగానే అందరం కలిసి ఆడుకోవడం చేయడం చాలా సరదాగా ఉంటుంది. అంతకుముందు ఎక్కడోళ్ళు అక్కడ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటాం కదా, ఇప్పుడు ఇట్లనైనా 9 రోజులు అందరం కలుసుకోవచ్చు, అందరము మంచిగా ఆడుకోవచ్చు. హాయిగా బాగుంటుందండి. అంటే ఇన్ని రోజులు అందరూ జాబ్స్ లో గానీ లేదంటే పిల్లలు స్టడీస్ లో గానీ బిజీగా ఉంటారు. ఈ బతుకమ్మకి మాత్రం అందరినీ ఒక యూనిట్ లాగా చేసుకొని అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు కదా, ఎలా అనిపిస్తుంది అలా? బాగుంటుందండి. ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది. ఎప్పుడు స్కూళ్ళలోకి హాస్టల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఇంట్లో ఎవరిది వాళ్ళే ఉన్నట్టు ఉంటుంది. ఇలా అయితే అందరం కలుసుకొని బాగుంటుంది. 9th డే రోజు చాలా హడావిడి ఉంటుంది. అసలు ఆ రోజు తీరిక కూడా ఉండదు. ఈ 9 రోజులు 8 రోజులు ఎలా ఉంటుందో అంత బిజీ 9th రోజు ఒక్క రోజు ఉంటుంది. ఆ రోజు ఎలా ఉంటుంది? ఆ రోజు మేము మార్నింగ్ ఎప్పుడో 3 o'clock 4 o'clock లేవాలి. లేచి హడావిడిగా చేసుకోవాలి. మళ్ళీ అందరం అన్ని ఐటమ్స్ వేసుకొని కొమ్మటి చెరువుకు రావడము, అందరం కలిసి ఇక్కడ పంచుకొని తినడము, అది బాగుంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ సిద్దిపేటలో స్పెషల్ ఏంటంటే వెరైటీ బతుకమ్మలు చేస్తుంటాము. మేము కూడా ఆల్మోస్ట్ ఒక ఇయర్ ఒక్కొక్క బతుకమ్మ వేరుస్తుంటాము. మాకు ఇవన్నీ చూస్తుంటే మాకు ఎక్కడికి వెళ్ళాలి అనిపించదు, ఇక్కడనే ఉండాలి, తల్లిగారు రమ్మన్న పోవాలనిపించదు. అందుకోసం మేమందరం ఇక్కడనే ఉంటాము, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. సిద్దిపేటలో ఇంకా చాలా గ్రాండ్ గా జరుగుతుంది. దానికి ఇంకా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కోమటి చెరువు కదా. ఈ కోమటి చెరువు దగ్గర పండుగని సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అందరము టిఫిన్స్ అన్ని తీసుకొని వస్తాము, అందరం పంచుకొని అందరం తిని, పిల్లలు పెద్దోళ్ళము వీళ్ళు వాళ్ళు అని ఏమి తేడా లేకుండా అందరం కలిసి కూర్చొని తిని వెళ్తాం. మమ్మీలే కాదండి, పిల్లలు కూడా చాలా హుషారుగా ఈ పండుగని ఆనందంగా గడుపుకుంటున్నారు. మరి కిడ్స్ తో మాట్లాడకపోతే ఎలా? హాయ్ నాన్న. హాయ్. నీ పేరేంటి? జాహ్నవి. ఎలా అనిపిస్తుంది నీకు? బతుకమ్మ పండుగ గురించి ఏమైనా తెలుసా? నాకు అంతగా ఏం తెలియదు, కానీ బతుకమ్మ అంటే ఇండియా మోస్ట్ బిగ్ ఫెస్టివల్ అనిపిస్తుంది నాకు. దసరా అంటే అమ్మవారు మన లోపల నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. రోజు ఆడవాళ్ళందరూ రకరకాలుగా తయారయ్యి వచ్చి బతుకమ్మ దగ్గర చుట్లు తిరిగి బతుకమ్మని ఆశీర్వాదిస్తారు. అంతే. మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తావు నువ్వు బాగా? చేస్తాను. మరి ఏమైనా పాటలు నేర్చుకుంటున్నావా మమ్మీ వాళ్ళ దగ్గర? బతుకమ్మ పాటలు? నాకేం డాన్స్ దాండి ఆడుతున్నాము, డాన్స్. అవునా? నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింజ శిరోదిని వాసిని విష్ణు విరాజిని
ನುತೆ ಭಗವತಿ ಏಸಿಕಿದಂತ ಕುಟುಂಬಿ ಊರಿಗೆ ತುಂಬಿನಿ ಭೂಜಕತೆ ಜಯ ಜಯ ಹೇ ಮಹಿಷಾಸುರಮೆ రమ్యక బద్దిని శైలసుతే. మరొక మహిళతో మాట్లాడడం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు సుష్మా. నేను సాఫ్ట్వేర్ ని యాక్చువల్ గా. సో ఇది సిద్దిపేట మా అమ్మ వాళ్ళది. సో ఎవ్రీ ఇయర్ 9 days కంపల్సరీ సిద్దిపేట వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ 8 days ఎట్లానో 9th రోజు ఇంకా ఎక్కువ ఉంటది మాకు. రకరకాల పువ్వులతోని బతుకమ్మ పేర్చి ఇక్కడ అందరూ కలిసి వచ్చి అందరం పంచుకొని తినడం అదంతా బాగా అనిపిస్తుంది. సో కంపల్సరీ మిస్ అవ్వం. సిద్దిపేటలో చాలా బాగా చేస్తారు. అయితే పల్లెటూరులో అయితే పువ్వులు మనకు దొరుకుతాయి క్యాజువల్ గా, మనము డబ్బులు పెట్టి కొనుక్కోకపోయినా దొరుకుతాయి. మరి సిద్దిపేటలో అలా కాదు కదా, తేడా ఎలా ఉంటుంది? అంటే ఇక్కడ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, కాకపోతే మాకు మార్కెట్ లో అన్ని రకాల పువ్వులు కంపల్సరీ దొరుకుతాయి, తీసుకొస్తారు. ఇంటి ముందుకు వచ్చి కూడా అమ్ముతారు. సో అందరూ అన్ని రకాల పువ్వులతో పేరుస్తారు బతుకమ్మ. నా పేరు శ్రీలత. మేము శ్రీనివాస్ నగర్, ఇక్కడ ఉన్న వాళ్ళంతా శ్రీనివాస్ నగర్ నుంచి వచ్చారు. మేము 9 రోజులు బతుకమ్మ ఘనంగా చేసుకుంటాము. 9 రోజులు శ్రీనివాస్ నగర్ లో గల్లీలో అంతా మంది కలిసి ఒకటే దగ్గర పెద్ద బతుకమ్మలు చేసుకుంటాము. రకరకాల చీరలు కట్టుకొని 9 రోజులు 9 రకాల ఐటమ్స్ తెచ్చుకొని ఇక్కడ పెద్ద కొమ్మటి చెరువు దగ్గరికి వచ్చి గౌరమ్మను ఒలాడిచ్చి ఘనంగా బతుకమ్మను ఒలాడి చెరువులో వేసి మంచిగా ఘనంగా వెల్కమ్ చేస్తాం. చూసారు కదండి, కోమటి చెరువులో శ్రీనివాస్ నగర్ కాలనీ వాళ్ళు ఎంత అద్భుతంగా అందంగా రెడీ అయ్యి బతుకమ్మల్ని కూడా అంతే అందంగా తయారు చేసి బతుకమ్మల చుట్టూ ఆటలు ఆడుతున్నారు. 9వ రోజు మనం ఏ విధంగా చూస్తామో కలర్ఫుల్ గా, ఈ మధ్యలో రోజులో కూడా వాళ్ళు అంతే బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలంగాణ ఆడపడుచులందరూ కూడా ఇదే విధంగా సెలబ్రేట్ చేసుకోవాలని సుమన్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరామెన్ రమేష్ తో సంధ్య, సుమన్ టీవీ సిద్దిపేట.